మెగా ఎట్ 70 ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్గా మనతో రూపా ముగ్గల్ల గారు ఉన్నారు. తను ఎన్నో సీరియల్స్ చేశారు. ఇప్పుడు తను కొత్త షోతో కూడా మనం అందరి ముందుకు వచ్చేసింది. ఇంకా తను చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టము, తను చూసిన ఫస్ట్ సినిమా ఏంటి చిరంజీవి గారితో, ఎందుకు అంటే చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలో చాలామంది వచ్చారు, నటులు కానీ ఆర్టిస్టులు కానీ. బట్ తిను కూడా చిరంజీవి గారిని అంటే ఎంతో ఆరాధిస్తూ ఎంతో గౌరవిస్తూ ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు తను ఒక 10 సీరియల్స్ దాకా టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్స్లో కూడా తను ఒక ఇంట్లో ఆ అమ్మాయిగా, ఒక కోడలిగా, ఒక భార్యగా ఒక మంచి మంచి రోల్స్ చేస్తూ మన అందరినీ ఎంతగానో ఆదరిస్తూ మన అందరినీ అంటే మన ఇంట్లో ఒక అమ్మాయిగా పలకరిస్తూ తను ఎన్నో క్యారెక్టర్లు అయితే చేసింది. ఈరోజు మనతో మెగా ఎట్ 70లో ఉంది. తనతో మాట్లాడి బోల్డ్ అయిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రూపా ముగ్గల్ల ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అంటే మెగా ఎట్ 70 ఈ షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసి సో నాతో మాట్లాడి ఆయన గురించి అసలు నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఏంటి, హౌ హీ ఇన్స్పైర్డ్ మీ, ఇవన్నీ నేను షేర్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంటే రూప గారు ఇప్పుడు అంటే చిరంజీవి గారు మీకు ఊహ తెలిసి చిరంజీవి గారిని ఎప్పుడు మీరు ఆయన స్క్రీన్ మీద చూడడం కానీ లేదంటే టీవీలో చూసిన సినిమాలు కానీ అంటే చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత అభిమానం అంటే ఏం చెప్తారండి? అంటే ఒకటా రెండా మనం చెప్పడానికి, అంటే డాన్స్ అని చెప్పాలా, గ్రేస్ అని చెప్పాలా, యాక్టింగ్ అని చెప్పాలా, ఎమోషన్స్ని క్యారీ చేయడం అని చెప్పాలా, నటించి జీవించడం అని చెప్పాలా, అసలు ఏం చెప్పాలండి ఆయన గురించి, ఎంత చెప్పాలి నిజంగా తెలీదు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలీదు. హీస్ రియల్లీ అ లెజెండరీ పర్ఫార్మర్, గ్రేట్ యాక్టర్ అండి. హీ ఇన్స్పైర్స్ మీ అ లాట్. అంటే చిరంజీవి గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? అంటే చిరంజీవి గారి యాక్టింగ్ అంటే డిఫరెంట్, స్వయం కృషి అవ్వచ్చు, ముఠా మేస్త్రి అవ్వచ్చు, గ్యాంగ్ లీడర్ అవ్వచ్చు, ఆపద్ బాంధవుడు అవ్వచ్చు, ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లో ఆయన మన అందరినీ మెప్పించారనేది మనం అందరం ఆయన్ని చూస్తున్నాం. మన చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారిని మనం ఫాలో అవుతుంటాం, చూస్తుంటాం. మీకు డిఫరెంట్గా చిరంజీవి గారిలో ఎలాంటి క్యారెక్టర్ బాగా ఇష్టం సినిమాల్లో? నాకు ఆపద్ బాంధవుడు మీరు చెప్పారు కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అసలు ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తారు అందులో, అంటే ముద్దొచ్చేస్తారు, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అంటే ఇన్నోసెంట్గా, అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట ఆ పర్టికులర్ క్యారెక్టర్. ఆల్సో స్వయం కృషి చాలా బాగుంటుంది అందులో కూడా ఆయన పర్ఫార్మెన్స్. సో మీరు థియేటర్లో సినిమా అంటే ఏ సినిమా చూసారు? వన్ మోర్ థింగ్, ఇంద్ర. ఓకే, ఎంత బాగా పర్ఫామ్ చేస్తారు అందులో. మీరు టికెట్ ఎంత పెట్టి కొన్నారు? ఏ సినిమా? ఇంద్ర సినిమా చూసా అన్నారు, టికెట్ ఎంత పెట్టి కొన్నారు గుర్తుందా? అంటే ఐఎమ్ నాట్ అంటే ఎక్కువ నేను థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసే పర్సన్ కాదు. ఓకే, అంటే ఎక్కువగా సినిమాలు చూడడం అలా ఉండదు, కానీ బట్ నేను చూసినప్పుడు ఐ అడ్మైర్ అలాట్. బట్ చిరంజీవి గారి కోసం తప్పకుండా థియేటర్కి వెళ్ళి మనం చూడాలి మూవీస్. అలా నేను కొన్ని సినిమాలు చూశాను, స్టాలిన్ కానీ, ఇంద్ర నేను థియేటర్లో చూడలేదు, బట్ స్టాలిన్ ఇలా కొన్ని మూవీస్ చూశాను. ఓకే, అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలో స్టిల్ ఇప్పటికి కూడా ఆయన నెంబర్ 1 స్థానంలో ఉండి ఆయన సినిమాలు అంతమంది అభిమానులు కానీ లేదంటే నార్మల్ కామన్ కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఉంటారు. బట్ స్పెషల్గా మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ అంటే వీళ్ళు స్పెషల్గా ఎక్కువగా అంటే చిరంజీవి గారి సినిమాలు చూడడం లాంటివి ఏమైనా జరుగుతుంటాయి? అంటే మా బ్రదర్కి యాక్చువల్లీ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనమాట. మేము ఎప్పుడైనా తన ఆట పట్టించడానికి ఏదైనా అన్నా కానీ అసలు నీకేం తెలుసు అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తారు. అసలు డాన్స్ స్టార్ట్ చేసింది ఆయన, స్టెప్స్ హీ యూస్ టు కంపోజ్ అని, అంటే చాలా విషయాలు మాకు తెలియని విషయాలు హీ యూస్ టు షేర్ అనమాట. అసలు అప్పట్లో డాన్స్ మాస్టర్స్ కూడా కాదు, చిరంజీవి గారు సొంతంగా అంటే తన వే ఆఫ్, తన స్టైల్లో, తన మేనరిజంలో హీ యూస్ టు కంపోజ్ స్టెప్స్ అంట. అది మరి నాకు తెలీదు, అది నిజమే అనుకుంటా. నిజమే అంటారా అది? 100% ఆయన ఓన్ గా కంపోజ్ చేసుకుని ఆయన మనకు అంటే ఆయనే కొన్ని సాంగ్స్ కూడా కంపోజ్ చేసేవారని చెప్పి, అప్పట్లో బ్రేక్ డాన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందే ఆయన అని, ఇలా చాలా విషయాలు మా బ్రదర్ చెప్తూ ఉండేవారు అనమాట ఇంట్లో. మీరు చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? ఒకవేళ కలిస్తే ఆయనతో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఇంతవరకు అంత అదృష్టం నాకు రాలేదు. నిజంగా ఒకవేళ అదృష్టం వస్తే అసలు ఏం మాట్లాడతారో అని మీరు అంటున్నారా? నాకైతే మాటలే రావు. ఓకే, అలా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతానేమో అడ్మైర్ చేస్తూ. చూసారా చిరంజీవి గారిని ఎప్పుడన్నా? లేదండి, ఆయన ఎప్పుడు చూడలేదు మీరు? ఓకే,
బట్ ఐ విష్ త్వరలో, అతి త్వరలో ఆయన్ని కలవాలని, చాలా విషయాలు అంటే చెప్పాలని. అలా తొందరలో కూడా మీరు చిరంజీవిని కలవాలని కోరుకుంటున్నాను. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఇప్పుడు అప్కమింగ్ సినిమాల్లో మీకు ఆపర్చునిటీ వస్తే అంటే ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు, ఒకవేళ ఎలాంటి రోల్ అయితే బాగుంటుంది చిరంజీవి సినిమాలో అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఏదైనా సమ్ పోలీస్ క్యారెక్టర్స్ అలాంటివి వచ్చినా చేస్తాను, లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్గా చేయాలన్నా చేస్తాను. ఆ మెగాస్టార్ చిరంజీవి గారు కాకుండా అంటే ఆయన ఇంట్లో మీకు బాగా ఇష్టమైన ఏ హీరో అంటే ఆల్రెడీ తెలుసు, బట్ మా వ్యూయర్స్ కోసం అంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మీరు ఎంత అభిమానిస్తారో మీ ఫాలోవర్స్ కి తెలుసు, మాకు తెలుసు. బట్ ఇంకా ఏ స్టార్ ని ఎక్కువ అభిమానిస్తారు మీరు? అందరూ ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారు ఈ పాటికే. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి, ఓకే, ఇష్టం కాదు పిచ్చి. ఇంకా ఏ హీరో అంటే ఆయన ఇంట్లో చాలా మంది? రామ్ చరణ్ గారు ఆబ్వియస్లీ, అంటే ఇన్హెరిటెన్స్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ పుణికిపుచ్చుకున్నారు. చాలా గ్రేట్ పర్ఫార్మర్ తను కూడా, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డాన్సింగ్లో ఆ స్టైల్ ఎవ్రీథింగ్ మ్యాచ్ చేస్తారు ఆల్మోస్ట్. కానీ చిరంజీవి గారిలో చరణ్ గారిలో డిఫరెన్స్ ఏమన్నా ఉంది అంటే ఏం చెప్తారండి? స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేదంటే మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు, చరణ్ గారిని అవ్వచ్చు, చిరంజీవి గారిని అవ్వచ్చు, అంటే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించదండి నిజంగా. అబ్బాయిని చూస్తే ఫాదర్ని చూసినట్టు, ఫాదర్ని చూస్తే అబ్బాయిని చూసినట్టే అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ డాన్సింగ్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా హార్డ్ వర్క్, చాలా ఇంప్రూవ్మెంట్, చాలా అంటే తన పర్ఫార్మెన్స్లో కానీ ఎవ్రీవేర్ ఒక పెద్ద స్టార్గా ప్రూవ్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్రేట్ ఫిల్మ్ ఇవన్నీ చేశారు కదా, మనకు తెలియదు ఏముంది. సో మనం ఇంకా కంపేర్ చేసి తక్కువ ఎక్కువ అని చెప్పడానికి ఏం లేదు. అంటే చిరంజీవి గారిది ఇప్పుడు విశ్వంబర సినిమా రాబోతుంది, మనం ఆల్రెడీ ఒక గ్లిమ్స్ కూడా చూసాము. అంటే చిరంజీవి గారి బర్త్డే రోజు విశ్వంబర టీజర్ అయితే లాంచ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారండి? సినిమా అంటే హైప్ ఎలా ఉండబోతుంది? విశ్వంబర ఎలా ఉండబోతుంది అంటే డెఫినెట్లీ ఫ్యాన్స్కి అయితే అది ఫీస్ట్, ఒక గ్రేట్ ఫీస్ట్ అని అనుకోవచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. డెఫినెట్లీ బాగుంటుందండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయలేదైనా, చెయ్యరు కూడా. ఆయన పర్ఫార్మెన్స్తో, ఆయన డిఫరెంట్ వే ఆఫ్ చూసింగ్ స్క్రిప్ట్స్, వాటితో ఎప్పుడు ఆయన మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. సో డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. కానీ చిరంజీవి గారు మంచి చేయడంలో ఆయన ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. ఇండస్ట్రీలో ఒక పెద్దన్న పాత్ర అయితే ఆయన పోషించడం జరిగింది. కరోనా టైంలో కూడా చాలా మంది ఆర్టిస్టులకి ఆయన ఆక్సిజన్ సిలిండర్లు అవ్వచ్చు, నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, ఆయన ఎంత అందించారో మనం అందరం చూస్తున్నాం. అయితే మీరు కొంచెం సోషల్ మీడియా పర్సన్ కాబట్టి, అంటే మీరు యాజ్ ఏ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యాక్ట్రెస్గా ఎప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ పెడుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారిని అంత మంచి చేస్తున్నా కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ కానీ, లేదంటే నెగిటివ్గా ఏదో మాట్లాడాలని ఉండే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారండి? అంటే ఒక మంచి చేస్తున్నా కూడా ఒక వ్యక్తిని నెగిటివ్గా ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో బేసికలీ చిరంజీవి గారి మనస్తత్వం ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు ఆయన స్వయం కృషిని నమ్ముకున్నారు. ఓకే, చాలా ఇన్సల్ట్స్, బిట్రేయల్స్, చాలా నెగిటివిటీ ఆయన ఫేస్ చేస్తూ, తట్టుకుంటూ అందులో ఆయన గ్రో అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేసి తనని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళతోనే శబాష్ అనిపించుకునే అంత స్టేజ్కి ఇప్పుడు ఎదిగారు ఆయన. దట్స్ నాట్ అ జోక్. సో ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. మనం దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలి? మనం కూడా కష్టపడాలి, మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి, మనం కూడా మన ప్యాషన్ని నమ్ముకోవాలి, దానిలో మనం న్యాయంగా కష్టపడాలి. అప్పుడు ఖచ్చితంగా మన గ్రోత్ ఉంటుంది. అంతేగాని ఒకరు హెల్ప్ చేయాలి, మనకి ఒకరు ఈజీగా ఇవ్వాలి, ఈజీగా రావాలి అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? దిస్ ఈస్ వాట్ చిరంజీవి గారు బిలీవ్స్ అకార్డింగ్ టు మీ. ఆయన ఎలా అయితే కష్టపడి గ్రో అయ్యారో ప్రతి ఒక్కరూ ఆ కష్టం విలువ తెలుసుకోవాలనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ జనాలు ఏమనుకుంటారంటే సమ్ టైమ్స్ హీ మైట్ నాట్ హెల్ప్, అంటే వాళ్ళు చేయగలరు, వాళ్ళలో సత్తా ఉంది అంటే హీ మైట్ షో ద ఆపర్చునిటీ. టాలెంట్ ఉంటే ఆపర్చునిటీ చూపిస్తాం, కానీ ఒక మనిషికి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ని మర్చిపోయేలాగా, లిటరల్లీ వాళ్ళని సోమరిపోతిలాగా చేసేలాగా ఎందుకు అన్నెసెసరీగా హెల్ప్ చేయాలనేది ఆయన కాన్సెప్ట్. అది కరెక్టే కదండి. సో ఐ రెస్పెక్ట్ దట్. అందుకు నాకు చిరంజీవి గారు గ్రేట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేసేస్తూ ఉన్నారు, ఈ పర్సన్ లో ఉన్న టాలెంట్ ఎలా బయటకు వస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి హెల్ప్ దొరకకపోతేనే కదా నేనేంటి, నేనేం చేయగలను, నేను ఎలా గ్రో అవ్వగలను, నేను ఎలా ప్రూవ్ చేసుకోగలను అని ఒక మనిషి ఆలోచిస్తాడు, రైట్?
సో దానికోసం చిరంజీవి గారు చాలా మంది టాలెంటెడ్ పీపుల్కి ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం లాంటివి చేశారు తప్ప సోమర్పోతుల్లాగా చాలా మనుషుల్ని మార్చాలని అనేది ఆయన కాన్సెప్ట్ కాదు.